నరేంద్ర మోడీ వచ్చాక అటవీ సంరక్షణ మీద సీరియస్‌గా దృష్టి సారించారు. అంతరించిపోతున్నటువంటి జాతుల జంతువుల్ని పెంచుకురాగలిగారు. సింహాలు పెరిగినాయి, ఏనుగులు పెరిగినాయి, చీతాలు పెరిగినాయి. విదేశాల నుండి మరీ తీసుకొచ్చి చీతాలని ఇక్కడ పెంచారు. అట్లాగా మనకి అద్భుతమైనటువంటి ఇప్పుడు అటవీ సంపద బాగా పెరుగుతుంది. అంటే అటవీ జంతువులు, అడవికి సంబంధించి కూడా పెరిగింది. ఇదివరకు అడవుల్ని కొట్టేసే స్టేజ్ నుంచి మళ్ళీ తిరిగి సంరక్షించే స్టేజ్. అదే అటవుల పట్ల, అదే పర్యావరణం పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అటవీ శాఖ మంత్రి కావడం, డిప్యూటీ సీఎం కావడంతో అది ఈయనకి ఒక ఫెచ్చింగ్ అయింది. రాష్ట్రానికి ఫెచ్చింగ్ అయింది. అది సద్వినియోగం జరుగుతోంది. ఈవెన్ ఎర్రచందనం రక్షణ కోసం చర్యల దగ్గర నుంచి అడవుల పరిరక్షణతో పాటుగా మడ అడవుల సంరక్షణ లాంటి వాటి మీద కూడా సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నారు. గ్రీన్ బెల్ట్ లాంటిది ఏర్పాటు చేసుకొస్తున్నారు. ఓ మంచి ఆలోచన చేసుకెళ్తున్నారు. అదే సందర్భంలో కొన్ని రకాలైనటువంటి జంతువులని అడిగితే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ 120 ఇండియన్ అడవి గొర్రెలు, అంటే మన దున్నపోతుల్లాగా ఉంటాయన్నమాట చూడడానికి, అడవి గొర్రెలు అనమాట. వాటిని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి కేంద్ర అటవీ శాఖ అంగీకరించింది. ఇక్కడ అవి తీసుకొచ్చి ఇక్కడ అడవుల్లో వదులుతారు. వాటికి అవే పిల్లల్ని పెట్టుకుంటుంటాయి, అవే అక్కడ ఆహారాన్ని తిని బతికేస్తుంటాయి. తద్వారా అడవి గొర్రెలు పెద్ద ఎత్తున, ఇదే అడవి దున్నలు అనాలి, పెద్ద ఎత్తున రాబోతున్నాయి.